హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సిల్క్ సారీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్ అనమాట. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసేస్తున్నాను. ప్యూర్ సిల్క్ సారీతో హెవీ మోడల్ బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో క్లియర్గా ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన కాస్ట్ డీటెయిల్స్, అలానే ఫ్యాబ్రిక్ గురించి, అలానే ఎంత క్లాత్ని స్టిచ్చింగ్ కోసం తీసుకున్నాను, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో మిడిల్లో అయితే చెప్తాను. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్ అనమాట. ఫస్ట్ అయితే బోట్ నెక్ కోసం అని చెప్పేసి మెజర్మెంట్ తీసుకున్నాను. ఈ నెక్ దగ్గర నుంచి ఒక 8 ఇంచెస్కి అయితే డిజైన్ రౌండ్ కోసం అని చెప్పేసి డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ డిజైన్ని 2 సైడ్స్ కూడా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీడియం సైజులో ఉన్న ప్లేట్ తోటి రౌండ్ షేప్ని అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే నేను బోట్ నెక్ని అయితే డ్రా చేసేస్తున్నాను. ఈ విధంగా బోట్ నెక్ని డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడు మీడియం సైజులో ఉన్న ప్లేట్ని కానీ, లేదంటే మీరు రౌండ్గా అయినా సరే మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే మనకి రౌండ్ అనేది నీట్గా రావాలని చెప్పేసి ఈ విధంగా ప్లేట్తో మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసేసిన తర్వాత ఫ్రంట్ మాత్రం స్క్రీన్లో చూపించిన విధంగా ఈ విధంగా చిన్న షేప్ లాగా అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని క్యాన్వాస్ పేపర్ తీసుకుని క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ సారీ బ్లౌజ్ డిజైన్ అనమాట. మనకి సారీలో బ్లౌజ్ పీస్ 1 మీటర్ వస్తుంది కదా, దీనికి ఎక్స్ట్రాగా మీరు సారీలో నుంచి ఒక 1/4 మీటర్ అయితే కటింగ్ చేసుకోండి. 1/4 మీటర్ అయితే మనకి కంప్లీట్ బ్లౌజ్ పూర్తి అయిపోవడానికి సరిపోతుంది. అంటే మనకి సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తోటి ఈ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. డిజైన్ హెవీగానే కనిపిస్తుంది, కానీ క్లాత్ మాత్రం కొంచెం తక్కువగానే తీసుకుంటాం అనమాట. అలానే ఈ డిజైన్ స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి నార్మల్గా బ్లౌజు లైనింగ్ బ్లౌజు 500 నుంచి 400 లోపు ఉంటే కనుక మీరు దీనికోసం అని చెప్పేసి ఒక 1000 రూపీస్ అయితే తీసుకోవచ్చు. మనకి పెద్ద టైం కూడా తీసుకోవద్దు. డిజైన్ అయితే హ్యాండ్స్ కూడా కొంచెం హెవీ మోడల్ స్టిచ్చింగ్ చేస్తే మీరు 100 కానీ ఒక 200 కానీ ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది. అలానే దీనికి యూజ్ చేసిన మెటీరియల్ డోరీ థ్రెడ్ కానీ బీడ్స్ కానీ వీటికి సపరేట్గా మనీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని నెక్ చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచేసి కటింగ్ చేసేసాను. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ని అలానే క్యాన్వాస్ పేపర్ని ఐరన్ చేయలేదు, డైరెక్ట్గానే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీకు ఐరన్ చేయడం కుదరకపోతే కనుక ఈ విధంగా రెండింటికి కలిపి మిడిల్లో అయితే ఒక స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ చేస్తే కనుక ఈ విధంగా కదలకుండా ఉంటుంది. అప్పుడు నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనకి క్లాత్ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే కనుక కటింగ్ చేసేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత క్లాత్ ఏదైనా ఉంటే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ సారీ అనమాట. మనకి సిల్క్ సారీ అంటే అసలు డిజైన్ స్టిచ్చింగ్ చేయడానికి చాలా హార్డ్గా ఉంటుంది కదా, అందు గురించి అని చెప్పేసి నేను బ్యాక్ పార్ట్ మొత్తం కూడా క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ క్యాన్వాస్ పేపర్ అవైలబుల్గా లేకపోతే కనుక మీరు డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్తో స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ కూడా ట్రాన్స్పరెంట్గానే ఉంది కదా, నేను క్యాన్వాస్ పేపర్ వైపు నుంచి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అనమాట. ఇలా బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అలానే నెక్ పార్ట్ని కూడా కదిలిపోకుండా ఈ విధంగా లూజ్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ చుట్టూ నార్మల్గానే స్టిచ్చింగ్ చేసేసుకుని నెక్ మిడిల్లో ఉన్న క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది.
నెక్ చుట్టూ స్టిచెస్ వేసేసుకునే ముందు ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. లైనింగ్ క్లాత్ వైపు నుంచి నీట్గా ఐరన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నెక్ చుట్టూ స్టిచెస్ వేసేసుకున్న తర్వాత డాట్స్ అయితే వేసేస్తున్నాను. ఈ డాట్స్ కోసం అని చెప్పేసి ఫస్ట్ స్టిచెస్ కోసం 1.5 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని ఇప్పుడు స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని 3.5 ఇంచు లెంత్లో అయితే డాట్స్ వేసేసుకోవాల్సి ఉంటుంది. 2 డాట్స్ కూడా వేసేసుకున్న తర్వాత నడుం దగ్గర మీరు కావాలంటే నడుం పట్టి వేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను పైపింగ్ చేయకుండా నడుం పట్టి అయితే వేసేసాను. ఇప్పుడు డిజైన్ కోసం అని చెప్పేసి 2 ఇంచెస్ విడుతులో క్లాత్ని అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఒక 1/2 ఇంచ్ వెడల్పులో అయితే స్టిచెస్ వేసేసుకోవాలి. అలానే ఇలా స్టిచెస్ వేసేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ లెంత్లో చిన్న చిన్న పీసెస్కి అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పీసెస్ అన్నీ కూడా నెక్ చుట్టూ డిజైన్ కోసం అని చెప్పేసి కటింగ్ చేసుకోవాలి. మనకి ఈ నెక్ చుట్టూ ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయో అన్ని పీసెస్ని కూడా ముందుగానే కటింగ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ అన్నీ కూడా స్క్రీన్లో చూపించిన విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో మరీ దూరంగా కాకుండా దగ్గరగానే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. నెక్ చుట్టూ కూడా ఈ పీసెస్ అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన ఛానల్ని సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ గోల్డ్ కలర్లో ఉన్న లేస్ని అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మీడియం సైజ్ అనమాట. అలానే డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 2.5 ఇంచ్ లెంత్ విడుతూ ఉన్న క్లాత్ని తీసుకుని ఇలా లీఫ్ డిజైన్ లాగా అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి నెక్ చుట్టూ అలానే హ్యాంగింగ్స్కి ఎన్ని లీవ్స్ అయితే అవసరం అవుతాయి అన్నింటినీ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ లీవ్స్ అన్నీ కూడా కొంచెం దూరంగా కాకుండా ఎక్కడ గ్యాప్ లేకుండా దగ్గరగానే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనకి డిజైన్ నీట్గా కనిపించాలంటే గ్యాప్ లేకుండా స్టిచ్చింగ్ చేసుకుంటేనే డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది. కంప్లీట్గా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత లేస్ని అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ డిజైన్ థ్రెడ్స్ని కవర్ చేయడం కోసం అని చెప్పేసి మీడియం సైజులో ఉన్న గోల్డ్ కలర్ లేస్ని అయితే తీసుకుని నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మనకి థ్రెడ్స్ ఎక్కడ కూడా బయటకు కనిపించకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అవసరమైతే డబల్ స్టిచ్ వేసుకున్నా పర్వాలేదు. ఒకవేళ లేస్ నచ్చలేదు అనుకుంటే కనుక మీరు క్లాత్తో కూడా క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ ఒక 1/2 ఇంచ్ వెడల్పులో డోరీ థ్రెడ్ లాగా స్టిచ్ చేసేసుకుని దీంతో కూడా థ్రెడ్స్ అనేవి కవర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లేస్ని యూజ్ చేస్తున్నాను. ఇలా నెక్ చుట్టూ కూడా కంప్లీట్గా లేస్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత
ఇక్కడ నెక్ చుట్టూ కూడా డోరీ థ్రెడ్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. ఈ డోరీ థ్రెడ్ని నెక్ చుట్టూ కూడా ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ డోరీ థ్రెడ్ మిడిల్లో బీడ్స్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. అలానే ఈ లీవ్స్ అయితే ఒక్కొక్క లీఫ్లో 4 బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి స్మాల్ సైజులో ఉన్న బీడ్స్ అనమాట. కావాలనుకుంటే కొంచెం పెద్దగా ఉన్న బీడ్స్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలానే డోరీ థ్రెడ్కి డిజైన్కి మిడిల్లో కొంచెం మీడియం సైజులో ఉన్న బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. నెక్ చుట్టూ బీడ్స్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత డోరీ థ్రెడ్ అయితే ఇక్కడతోటి స్టిచ్చింగ్ చేసేయాలన్నమాట. మనకి హ్యాంగింగ్స్ కోసం వేరే డోరీ థ్రెడ్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి క్లాత్ని అయితే ఈ విధంగా కటింగ్ చేసేసుకుని మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ లీఫ్ డిజైన్ ఏదైతే ఉందో ఈ లీవ్స్ని అయితే లైనింగ్ క్లాత్కి ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేయాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క హ్యాంగింగ్కి 5 నుంచి 6 వరకు లీవ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మన ఛానల్ని సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు డోరీ థ్రెడ్ని తీసేసుకుని 2 హ్యాంగింగ్స్ని కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ హ్యాంగింగ్స్ మిడిల్లో కూడా మనకి లీవ్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్లో కూడా ఒక్కొక్క లీఫ్కి 4 బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.